వెరీ గుడ్ మార్నింగ్. లుకింగ్ సో ట్రెడిషనల్ కదా. ఈరోజు ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఫ్రాన్స్లో FTYA అని చెప్పేసి ఒక తెలుగు అసోసియేషన్ ఉంది. ఈ అసోసియేషన్ వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా వేరే కంట్రీలో వెళ్ళిన తర్వాత మన తెలుగు అసోసియేషన్ అంటే ఒకటి ఉంటుంది కదా. సో ఈ ఫ్రాన్స్లో ఈ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఏమైనా పండుగలు ఇంకా పిక్నిక్స్ అలా అప్పుడప్పుడు ప్లాన్ చేస్తూ ఉంటారు. మన తెలుగు వాళ్ళందరూ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారనమాట. అయితే మనకి ఆల్రెడీ దసరా అయిపోయింది కదా. ఇక్కడ ఏ వీక్లో అయితే వస్తుందో ఆఫీసెస్ ఉండడం వల్ల అందరూ రాలేరు కాబట్టి ఆ వీకెండ్ సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. సో ఈరోజు ఇక్కడ ఆంధ్ర ఇంకా తెలంగాణ సో ఈరోజు ఇక్కడ ఆంధ్ర ఇంకా తెలంగాణ ఈరోజు ఇక్కడ ఆంధ్ర ఇంకా తెలంగాణ వాళ్ళందరూ కలిసి దసరా ఇంకా బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. మేము కూడా సరదాగా వెళ్తున్నాము, ఎందుకంటే ఇండియాలో ఉంటే ఫ్యామిలీతో కలిసి చేసుకునే వాళ్ళం. ఇక్కడ అసలు దసరా చేసుకున్నట్టే లేదు. సో వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మేము కూడా వెళ్తున్నాము. మాకైతే అక్కడ ఎవరూ తెలీదు, ఇంకా సో వెళ్ళి చూడాలి ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ నా ఫ్రెండ్ సిరి అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంది. వాళ్ళు కూడా ఈరోజు ఈ దసరా సెలబ్రేషన్స్కి వస్తున్నారు. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని అప్పుడు మనం సెలబ్రేషన్స్కి వెళ్దాం. ఫైనలీ వి రీచ్ ద ప్లేస్ అండ్ దిస్ ఈజ్ సిరి. హలో. అండ్ దిస్ ఇస్ ద రెస్టారెంట్. ఎవ్రీ ఇయర్ దొరికే ఫంక్షన్ హాల్ దొరకలేదు. సో ఈసారి ఈ రెస్టారెంట్లో ప్లాన్ చేసినట్టున్నారు. ఇది వచ్చేసి మన దుర్గా అమ్మవారి పూజ. మేము పూజ టైంకి రాలేదు, కొంచెం లేట్ అయ్యాము. మేము వచ్చేసరికి ఆల్రెడీ పూజ కంప్లీట్ అయిపోయింది. అండ్ గ్రూప్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ అనుకొని తీసుకొచ్చినట్టున్నారు. చాలా టైప్స్ ఆఫ్ ప్రసాదాలు ఉన్నాయి ఇక్కడ. దుర్గా అమ్మవారి పూజ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే షీ ఈస్ ద రిమెంబరెన్స్ ఫర్ స్ట్రెంగ్త్ ఇన్ విమెన్. అండ్ బ్రతుకమ్మ వచ్చేసి తెలంగాణ వాళ్ళు జరుపుకుంటారు. నేను చుట్టం ఇదే ఫస్ట్ టైం. అమ్మవారి పార్వతీమాత ఆశీర్వాదం వల్ల పంటలు బాగా పండాయని నమ్మకంతో అండ్ నెక్స్ట్ టైం కూడా వాళ్ళ క్రాప్స్ ఇంకా బాగా పండాలని చెప్పేసి వాళ్ళు ఇది బతుకమ్మ సెలబ్రేట్ చేస్తారు. వీళ్ళు ఇక్కడ దొరికి ఫ్లవర్స్ అన్నీ కలెక్ట్ చేసి బతుకమ్మని చాలా అందంగా తయారు చేశారు. దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్. నేను ఇక్కడ రావడానికి హాఫ్ రీజన్ ఇదే, టు టేస్ట్ అన్ని ఫుడ్స్ ఒకేసారి టేస్ట్ చేయొచ్చు కదా. ఇంట్లో అయితే ఒకేసారి నేను ఇన్ని ప్రిపేర్ చేయలేను. అండ్ వీళ్ళ లెవెల్ బెస్ట్. కానీ ఇది పంజాబీ రెస్టారెంట్ అవటం వల్ల మనం తెలుగు ఫుడ్ టేస్ట్ రాలేదు. బట్ సమోసా అండ్ పకోడాస్ టూ గుడ్. ఇంత ముందంతా చాలా ఎక్కువ డాన్సెస్ ఉండేవి, కానీ మేబీ అప్రోప్రియేట్ ప్లేస్ కాకపోవటం వల్ల ఇప్పుడైతే డాన్స్ ప్రోగ్రామ్స్ అలా ఏం లేదు. జస్ట్ పిల్లలు కోసం వాళ్ళు బోర్ అవ్వకుండా ఉండటం కోసం అని చెప్పేసి వీళ్ళు చిన్న చిన్న యాక్టివిటీస్ కండక్ట్ చేశారు. ఇదొక చిన్న ఫన్ గేమ్ ఫర్ కిడ్స్. ఏంటంటే కింద ఒక 2-3 చాక్లెట్ ప్యాకెట్స్ విప్పేసి చాక్లెట్స్ అన్నీ వేసేసారు. బిలో 2 to 5 years పిల్లలందరూ వచ్చి ఎవరైతే ఎక్కువ చాక్లెట్స్ తీస్తారో వాళ్ళ గేమ్ విన్ అయినట్టు. ఓకే, మీరా కూడా ఆడుతుందేమో అని చెప్పి దాన్ని తీసుకెళ్ళాను, కానీ దానికి ఏం అర్థం కాలేదు అసలు. అందరూ ఒకేసారి వచ్చేసరికి చాలా కన్ఫ్యూజ్ అయింది. కానీ ఎట్ లాస్ట్ తను కూడా ఒక 10 to 12 చాక్లెట్స్ అనుకుంటా నెమ్మదిగా పిక్ చేసి నాకు ఇచ్చింది. చాలా రోజుల తర్వాత ఇండియన్స్ అందులో మన తెలుగు వాళ్ళు నేను కలిసింది. షీ ఈజ్ వెరీ హ్యాపీ. షీ ప్లేడ్ అ లాట్ అండ్ షీ రియల్లీ ఎంజాయ్డ్ ద డే. అండ్ తర్వాత వీళ్ళు పెద్దవాళ్ళు కూడా జోడీస్కి కూడా కొన్ని గేమ్స్ కండక్ట్ చేశారు. బట్ వీ ఫెల్ట్ లిటిల్ బిట్ బోర్డ్, కొంచెం బోరింగ్గా అనిపించింది. సో వీ డిసైడెడ్ టు మూవ్. ఎనీవేస్ సెలబ్రేషన్స్ కూడా అయిపోయాయి. తర్వాత పక్కనే ఇక్కడ ఒక శివాలయం ఉంది. మెయిన్ లార్డ్ శివ, కానీ ఇక్కడ అందరూ అన్ని గాడ్స్ ఉంటారు. ఇది శ్రీలంకన్ తమిళియన్స్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ వీళ్ళ కమ్యూనిటీ చాలా పెద్దది.
ఇక్కడ టెంపుల్స్ అవి కన్‌స్ట్రక్ట్ చేయడానికి పర్మిషన్స్ దొరకడం చాలా కష్టం. అది కూడా గోపురం పెట్టడానికి దొరకడం చాలా కష్టం. కానీ వీళ్ళు ఇక్కడ ఇంత నీట్‌గా ఈ టెంపుల్‌ని కన్‌స్ట్రక్ట్ చేశారంటే చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ కన్‌స్ట్రక్ట్ చేయడమే కాకుండా మన కల్చర్‌ని అలానే మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. నాకైతే ఇండియాలో టెంపుల్ వెళ్ళిన ఫీలే వచ్చింది. పూజా విధానం కొంచెం డిఫరెంట్ ఉంది. అండ్ దట్ టూ తమిళ్ కాబట్టి నాకసలు ఏం అర్థం కాలేదు. అదేంట్రా వెళ్తా ఈ గుడి గోపురం ఇంకా పూజా విధానం ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ వాల్ ఆర్ట్ నిజంగా చాలా 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 బాగుంది. ఇట్స్ రియల్లీ అమేజింగ్. ఈ ఆర్ట్ అంతా చాలా లైవ్లీగా అనిపించింది నాకు. అందుకని మీకు చూపించడం కోసమని లాస్ట్లో సెపరేట్గా షూట్ చేశాను. మనకి ఏవైతే దేవుడి పటాలు దొరుకుతాయో సేమ్ అలానే ఉన్నాయి ఇక్కడ ఈ బొమ్మలన్నీ. చాలా 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 బాగుంది. చూసారు కదా ప్యారిస్లో మన శివాలయం ఇంకా దసరా సెలబ్రేషన్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.